భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘన నివాళులర్పించారు. రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాల ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని జరుపుకుంటున్నాం. ఈరోజు రాయచోటి పట్టణంలో కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రోజు ప్రాణార్పణ చేసిన మహామనిషి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన్ను స్మరించుకొని తెలుగువాడు ఉండడు. తెలుగు వాళ్ళ కోసం పాటుపడిన ఇద్దరు మహనీయుల్లో తెలుగు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గనుల్లో మొదటివాడు పొట్టి శ్రీరాములు గారు అయితే రెండవ అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు. దీన్ని ఎప్పటికీ తెలుగు ప్రజలు గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆయన ఎప్పటికీ తెలుగు వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా రేపు రాబోయే తరాలకు ఏ విధంగా ఆయన యొక్క త్యాగం గుర్తుండాలనే విధంగా రేపు ప్రభుత్వం కూడా సంకల్పంతో పనిచేస్తుందని ప్రభుత్వం ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఏ సామాజిక వర్గం నుంచి ఆయన ఈరోజు అంత పెద్ద మనిషిగా ఎదిగారో ఆ సామాజిక వర్గానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అండగానే ఉంది. రాష్ట్రంలో ఏ యొక్క కార్యక్రమంలో వారి యొక్క పాత్ర ఎంతుందో అంతకు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వచ్చింది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే తెలుగు కీర్తిని నలుదిశలో చాటారో వారి యొక్క సేవలు ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళ కోసం పనిచేస్తుంది. రేపు రాబోయే కాలంలో కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళని పిచ్చుకున్న వాళ్ళందరం ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.